A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. Stalin uncle, what uncle is very wrong uncle. హే గైస్, ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి తమిళనాడులో చరిత్ర తిరగరాయబడుతుంది. 234 సీట్లు, 7 కోట్ల మంది జనాభా. గత కొన్ని సంవత్సరాల నుంచి రెండే పార్టీల మధ్య మారుతున్న పవర్. కానీ ఒక్కడు తమిళనాడు పొలిటికల్ సిస్టమ్ని తారుమారు చేశాడు. ఆ ఒక్కడి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ తలపతి విజయ్. యాజ్ ఆఫ్ నౌ కౌంటింగ్లో విజయ్ 110+ సీట్స్తో లీడింగ్లో ఉంటే ఏడీఎంకే 63 సీట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ 2021లో 159 సీట్లు గెలిచిన మైటీ డిఎంకే 60 సీట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇవి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్న నెంబర్స్. అవి కొంచెం మారచ్చు. యాక్చువల్లీ టీవీకే వల్ల ఏడీఎంకేకి పెద్ద డ్యామేజ్ జరగలేదు. లాస్ట్ టైం ఎన్ని సీట్స్ వచ్చాయో ఇంచుమించు ఇప్పుడు కూడా అలానే వచ్చాయి. బట్ డిఎంకేకి కోలుకోలేని దెబ్బ. డిఎంకే సీట్స్ అని టీవీకే చీల్చింది. టీవీకేకి వచ్చిన సీట్స్ ఆల్మోస్ట్ 90% డిఎంకే సీట్స్ని తగ్గించాయి. 2 సంవత్సరాల క్రితం అసలు ఎగ్జిస్టెన్స్లో లేని పార్టీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తమిళనాడుగా మారింది. అండ్ ఈ వీడియో మీరు చూసే టైంకి విజయ్ తమిళనాడుకి నెక్స్ట్ సీఎం అని డిసైడ్ అయిపోవచ్చు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 180ని క్రాస్ చేయడం కొంచెం టఫ్గా అనిపిస్తుంది. క్రాస్ అయితే నో ప్రాబ్లం, లేకపోతే ఎవరితో అలయన్స్ పెట్టుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. నాకు తెలుసు మీ అందరికీ ఒకే క్వశ్చన్ ఉంటుంది, విజయ్ ఒక ఫిలిం స్టార్, అసలు ఇంత భారీ విజయం ఎలా సాధించాడు? ఇది ఎలా సాధ్యం? ఈ నెక్స్ట్ 20 మినిట్స్ నాకు ఇవ్వండి. ఒక ఫిలిం స్టార్ ఎలా తమిళనాడు చరిత్రని తిరగరాశాడో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కొన్ని నెంబర్స్ చెప్తాను, ఎందుకంటే నెంబర్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పవు. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 118 సీట్స్. 2021లో డిఎంకే 159 సీట్లతో సునామీ సృష్టించింది. ఏడీఎంకేకి 75 సీట్లు వచ్చాయి. 2026 ఎలక్షన్కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఓటర్ టర్న్అవుట్ ఎంత తెలుసా? 85.15%. ఎప్పుడో 1952లో ఇంత ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో దట్ టెల్స్ యూ సంథింగ్. 74 సంవత్సరాల తర్వాత జనాలు ఇంతలా వచ్చి ఓట్లు వేశారంటే జనాల్లో విజయం మీద ఉన్న అభిమానం అండ్ మార్పు రావాలి అనే కోరిక 2 అధికంగా ఉన్నాయి అని అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్స్లో ప్రతి ఒక్కరూ డిఎంకే గెలుస్తుంది, డిఎంకేకి ఏడీఎంకేకి మధ్య పోటీ ఉంటుంది అని ప్రిడిక్ట్ చేశారు. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకేకి 98 to 120 సీట్స్ వస్తాయి, విజయ్ సీఎం అవుతాడు అని ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ ఓట్ షేర్ ఎంతో తెలుసా? 35%. అదే పోల్లో నెక్స్ట్ సీఎం అని తమిళనాడు ప్రజల్ని అడిగితే 35% మంది స్టాలిన్ అని అంటే 37% మంది విజయ్ అన్నారు. డెబ్యూ ఎలక్షన్ పార్టీ పెట్టి జస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. 2 ఏళ్ల వయసున్న పార్టీ 75 సంవత్సరాల వయసున్న పార్టీస్ని అనగదొక్కింది. అండ్ జనాలు ఇప్పుడు విజయ్ గెలుపుని 1977లో ఎంజీఆర్ గెలుపుతో, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు మొదటిసారి గెలిచి సీఎం అయిన గెలుపుతో కంపేర్ చేస్తున్నారు. పాలిటిక్స్లో నెంబర్స్ మారుతూ ఉంటాయి. లాస్ట్ ఓట్ కౌంట్ అయ్యేదాకా ఏది ఫైనల్ కాదు. సేమ్ అలాగే మన రియల్ లైఫ్ కూడా ఫుల్గా మన కంట్రోల్లో ఉండదు. ఇమాజిన్ మీ ఇంట్లో సంపాదించే పర్సన్ మీరు ఒక్కరే అయ్యుండి సడన్గా మీకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చి మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి ఏమవుతుంది? వాళ్ళ డైలీ నీడ్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇంటి ఖర్చులు. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కాదు, మీ ఫ్యామిలీకి అదొక బేసిక్ ప్రొటెక్షన్. మీకు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీకి అది ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. చాలామంది దీన్ని లేట్గా అర్థం చేసుకుంటారు. సో ముందే ప్లాన్ చేసుకోండి. మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా ఎప్పుడైనా రావచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ సేవింగ్స్ అన్ని ఒక్క రోజులో ఖాళీ అయిపోకుండా హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 2 ఎక్స్పెన్సివ్ కాదు. జస్ట్ 400 నుంచి 500 రూపీస్ ప్రీమియం పర్ మంత్తో మీ ఫ్యామిలీ lakhs నుంచి crores వరకు కవరేజ్ పొందొచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీ నీడ్స్కి సరిపోయే ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవటం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 15%, హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 25% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే మీకు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మీకు పేపర్ వర్క్ అండ్ క్లెయిమ్ సపోర్ట్లో హెల్ప్ చేసి మీ ప్రాసెస్ని ఇంకా ఈజీ చేస్తారు. ఈ ప్రపంచం అన్సర్టెన్ అవ్వచ్చు, బట్ మీ ఫ్యామిలీ ఫ్యూచర్ మాత్రం అలా అవ్వకూడదు. మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది ఆప్షన్ కాదు, అది మీ బాధ్యత. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. వీళ్ళిద్దరూ జనరేషనల్ పొలిటీషియన్స్, ఐకాన్స్. అండ్ విజయ్ ఇప్పుడు ఆ ఐకాన్స్తో సమానంగా మారాడు. కానీ
ఎలా మారాడు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జస్ట్ 2 ఇయర్సే. అతను రీసెంట్గానే పొలిటీషియన్ అయ్యాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విజయ్ గ్రౌండ్ వర్క్ అనేది 30 సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాడు. విజయ్ తన ఫ్యాన్స్ క్లబ్స్ ద్వారా 1990s నుండే తన పొలిటికల్ బేస్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎవ్రీ మేజర్ తమిళ్ హీరోకి ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి, కానీ విజయ్కి ఉండే ఫ్యాన్ క్లబ్స్ వేరు. ఓవర్ ది డికేడ్స్ విజయ్ ఫ్యాన్ క్లబ్ మెల్లిగా విజయ్ మక్కల్ ఐకం అనే వెల్ఫేర్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. జస్ట్ విజయ్ మూవీస్ని సెలబ్రేట్ చేసుకోవటమే కాకుండా బ్లడ్ డొనేషన్, ఫుడ్ రిలీఫ్, ఫ్రీ ఫుడ్ డ్రైవ్స్, స్టూడెంట్స్కి కోచింగ్ సెంటర్స్, ఇలా ఎన్నో మంచి పనులు చేయటం మొదలు పెట్టారు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు. వీళ్ళు చేస్తూ వచ్చిందంతా రియల్ గ్రౌండ్ లెవెల్ వర్క్. ఎందుకంటే విజయ్కి పొలిటికల్ ఎంట్రీ ఆలోచనలు లేనప్పటి నుంచే వీళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్, టౌన్ అండ్ విలేజ్లో విజయ్ పేరుతో మంచి పనులు చేయటంతో జనాల్లో న్యాచురల్గా విజయ్ మీద అభిమానం పెరుగుతూ వచ్చింది. 2020 వచ్చేసరికి ఈ విజయ్ మక్కల్ ఐకం తలపతి విజయ్ మక్కల్ ఐకంగా పేరు మార్చుకొని విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద ఒక హింట్ ఇచ్చింది. అండ్ వీళ్ళకి మొదటి టెస్ట్ 2021 లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎదురైంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో TVML 169 సీట్స్లో కంటెస్ట్ చేస్తే 115 సీట్స్లో గెలిచింది. 169లో 115 సీట్స్ అంటే 68% స్ట్రైక్ రేట్. అది ఫస్ట్ టైం ఎలక్షన్లో. సో టెక్నికల్గా టీవీకే కొత్త పార్టీయే, కానీ వాళ్ళ నెట్వర్క్ 30 ఇయర్స్ నుంచి ఉంది. ఆ నెట్వర్కే ఇప్పుడు విజయ్కి ఓట్లు పడేలా చేస్తుంది. ప్రతి టీవీకే బూత్ ఏజెంట్, ప్రతి లోకల్ కోఆర్డినేటర్ ఒకప్పుడు విజయ్ ఫ్యాన్ క్లబ్ నుంచి మంచి పొందిన వాళ్ళే. ఇలాంటి లాయల్టీ పార్టీ మేనిఫెస్టోస్ నుంచి రాదు, ఏళ్ల పాటు బిల్డ్ అయిన అభిమానం నుంచి వస్తుంది. ది యాంగర్ ఫ్యాక్టర్. తమిళనాడు పాలిటిక్స్లో ఎప్పుడూ లేని విధంగా ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి గల మెయిన్ కారణం గురించి మాట్లాడుకుందాం. ఈ చేంజ్కి మెయిన్ కారణం విజయ్ కాదు, టీవీకే కాదు, పీపుల్. ఎస్, తమిళనాడు ప్రజలే మెయిన్ కారణం. డెమోక్రసీలో బిగ్గెస్ట్ ఫోర్స్ ఓటర్సే. అండ్ విజయ్ గెలవటానికి ఈ ఓటర్స్లో వచ్చిన యాంగరే హెల్ప్ అయింది. 2021లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో పవర్లోకి వచ్చారు ఎంకే స్టాలిన్. స్టాలిన్ని న్యూ జనరేషన్ లీడర్గా చూడటంతో పాటు ఎడ్యుకేటెడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్స్డ్ అడ్మినిస్ట్రేటర్గా జనాలు చూశారు. ఎకానమీ పరంగా, డెవలప్మెంట్ పరంగా స్టాలిన్ టెన్యూర్లో తమిళనాడు మంచి గ్రోత్ని చూసింది. బట్ అట్ ది సేమ్ టైం కరప్షన్ కూడా పెరిగింది. ఉన్నదే 2 పార్టీలు, మాకు ఎలా అయినా పవర్ ఉంటుంది, సో అరాకొర మంచి చేస్తే సరిపోతుంది అని డిఎంకే అనుకుంది. అంతేకాదు, యంగ్ గ్రాడ్యుయేట్స్కి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండటం, కరప్షన్ ఎలిగేషన్స్ పెరిగిపోవడంతో పాటు డిఎంకేలో యారగెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. వాళ్ళది చాలా ఎక్స్పీరియన్స్డ్ పార్టీ, కానీ పవర్ అనేది వాళ్ళలో యారగెన్స్ని పెంచింది. 2021లో జనాలు ఏడీఎంకేని దూరంగా రిజెక్ట్ చేశారు. సో ఏడీఎంకేతో కంపేర్ చేస్తే మేమే బెస్ట్, జనాలకి మేము తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకున్నారు. కానీ జనాలకి టీవీకే రూపంలో ఆప్షన్ దొరికింది. అండ్ జనాలు ఆ ఆప్షన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోలేదు, 2 చేతులతో పట్టేసుకున్నారు. ఎగ్జిట్ పోల్ డేటాలో టీవీకేకి ఓటు వేస్తామని చెప్పిన వాళ్ళలో 77% మంది మార్పు కోసమే విజయ్కి ఓటు వేస్తున్నాం అని చెప్పారు. తమిళనాడు ప్రజలు జస్ట్ డిఎంకే నుండి చేంజ్ కోరుకోలేదు, 50 సంవత్సరాల ద్రవిడియన్ బైపోలార్ సిస్టమ్ నుంచి మార్పు కోరుకున్నారు. ఇన్ని రోజులు డిఎంకే లేదా ఏడీఎంకే రేస్లో ఇద్దరే ఉన్నారు, కానీ ఇప్పుడు రేస్లోకి కొత్త గుర్రం వచ్చింది. పోటీ చేసిన మొదటి రేస్లోనే గెలిచింది యూత్ వేవ్. ఓకే, దీంట్లో సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే జెన్జీ ఓట్స్ అండ్ యూత్ ఓట్స్ అన్ని విజయ్కే పడతాయి అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. బికాస్ హీఈస్ ఎ సూపర్ స్టార్. సో సినిమా అభిమానం అనేది యూత్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ 68% ఫస్ట్ టైం ఓటర్స్ టీవీకేకి ఓటు వేశారు. 68%. వీళ్ళంతా విజయ్ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు. అండ్ సర్కార్, మెర్సెల్, బిగిల్ లాంటి సినిమాలు అన్నిట్లో కూడా విజయ్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా కరప్టెడ్ గవర్నమెంట్ని ఫైట్ చేసి, గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేసి చివరికి జనాల తరపున నిలబడతాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళకి విజయ్ ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు. వాళ్ళ మైండ్స్లో విజయ్ ఒక హీరో, కరప్షన్ని ఫైట్ చేసే హీరో, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే హీరో. అండ్ ఎప్పుడైతే ఆ హీరో వచ్చి ఇంకా నుంచి నేను రియల్ లైఫ్లో మీకోసం ఫైట్ చేస్తాను అన్నాడో, ఏ చిన్న డౌట్ లేకుండా నమ్మేశారు. అండ్ విజయ్ కూడా జెన్జీలో తనకి ఉన్న ఫాలోయింగ్ని కరెక్ట్గా వాడుకుంటూ పోలింగ్ రోజున చిన్న పిల్లలకి థ్యాంక్స్ చెప్తూ ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేశాడు. పిల్లలు
పిల్లలకి ఓటు లేదు, అయినా కూడా పిల్లలకి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే విజయ్కి ఓటు వేయమని పిల్లలు తమ పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని పుష్ చేస్తారు అని విజయ్ నమ్మాడు. వినడానికి ఇది సిల్లిగా అనిపిస్తుందేమో, కానీ రియాలిటీ చూస్తే విజయ్ ఇచ్చిన మెసేజ్ వర్కౌట్ అయింది. 1952 తర్వాత మళ్ళీ ఇప్పుడు 85% ఓటింగ్ జరిగింది. సో ఇక్కడ ఒకటి క్లియర్గా ప్రూవ్ అయింది. అదేంటంటే యంగ్స్టర్స్ తలుచుకుంటే మార్పు రావటం అనేది సాధ్యం. సెట్ బ్యాక్స్. ఇప్పుడు మనం విజయ్ పని అయిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయిన ఆ మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సీఎం సీటు వైపు విజయ్ వేసిన అడుగులు అస్సలు రాజమార్గం కాదు. అడుగడుగున ముళ్ళు అడ్డంకులతో అపోనెంట్స్ పద్మవ్యూహాలను దాటుకుంటూ చేసిన ఒక ప్రయాణం. సెట్ బ్యాక్ నెంబర్ 1, ది కారూర్ స్టాంపేడ్. సెప్టెంబర్ 2025 టీవీకి కారూర్లో ఒక మ్యాసివ్ ర్యాలీని కండక్ట్ చేసింది. క్రౌడ్ చాలా హెవీగా వచ్చారు. అక్కడ జరిగిన స్టాంపేడ్లో 41 మంది చనిపోయారు. 41 మంది. అంతమంది ప్రాణాలు పోవటం అంటే అది చిన్న విషయం కాదు. అపోజిషన్కి అదొక వెపన్లా దొరికింది. తమిళనాడు మినిస్టర్ దురై మురుగన్ విజయ్ని అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. మద్రాస్ హైకోర్టు క్యాంపెయిన్ వ్యాన్ని సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేసింది. ఓటమి ఎదురైనప్పుడు పారిపోయేవాడు పిరికివాడు, కానీ నిందని తన భుజాల మీద మోసేవాడు నాయకుడు. నార్మల్గా ఏ రాజకీయ నాయకుడైనా అలాంటి టైంలో ఇది పోలీసుల ఫెయిల్యూర్ అని, గవర్నమెంట్ తన ర్యాలీకి తగిన సెక్యూరిటీ అరేంజ్ చేయలేదని క్రిటిసైజ్ చేస్తుంది. కానీ విజయ్ అలా చేయలేదు. విజయ్ బయటకు వచ్చి ఏమన్నా తెలుసా, నేను నా లైఫ్లో ఎప్పుడు ఇంత పెయిన్ చూడలేదు. నా హౌస్కి రావచ్చు, నా ఆఫీస్కి రావచ్చు, నా మీద ఏ యాక్షన్ అయినా తీసుకోండి, కానీ నా పార్టీ వర్కర్స్ని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో తమిళనాడు ప్రజలు విజయ్లో ఒక పొలిటికల్ గిమ్మిక్ని చూడలేదు, ఒక స్వచ్ఛమైన ఆత్మీయతను చూశారు. తప్పు నాది కాదు అని వేలెత్తి చూపేవాడు 10 మందిని రెచ్చగొట్టగలడు, కానీ తప్పు నాదే అని తల ఉంచేవాడు 10 కోట్ల మందిని నడిపించగలడు. అందుకే ప్రజలకు అర్థమైంది విజయ్ ఇక్కడికి పదవుల కోసం రాలేదు, ప్రజల కోసం వచ్చాడని. పొలిటికల్ వల్చర్స్ అందరూ తన చుట్టుముట్టిన విజయ్ మాత్రం ప్రజల కన్నీళ్లు చుట్టూ తిరిగాడు. ఆ నిజాయితీయే ఈరోజు విజయ్ని మ్యాజిక్ ఫిగర్ వైపు నడిపించింది. సెట్ బ్యాక్ నెంబర్ 2, ఈడీ రైట్స్. విజయ్ ప్రాపర్టీస్ అండ్ అసోసియేట్స్ మీద ఈడీ రైట్స్ చేస్తుంది. ఇంకా విజయ్ భయపడి లొంగిపోతాడు, రాజకీయాల నుంచి తప్పుకుంటాడు అని అందరూ అనుకున్నారు. పైకి ఎదిగే ఒక లీడర్ని తొక్కేయడానికి యూజ్ చేసే ఓల్డ్ పొలిటికల్ టాక్టిక్స్నే డిఎంకే యూజ్ చేస్తుంది. పవర్ చేతిలో ఉంది కదా అని భయపెట్టాలని చూశారు, కానీ విజయ్ ఫోల్డ్ అవ్వలేదు. ఆ రైట్స్ని తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడు. విజయ్ బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు, మనం సరైన దారిలో వెళ్తున్నాం అనడానికి ఈ రైట్సే ఒక ప్రూఫ్ అని చెప్పాడు. ఎస్టాబ్లిష్డ్ పవర్స్ మనల్ని చూసి భయపడుతున్నాయని, అందుకే మన మీదకి ఈడీని పంపిస్తున్నారు అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్స్తో ఈడీ రైట్స్ కాస్త విజయ్ నిజాయితీకి సర్టిఫికెట్గా మారిపోయాయి. నిప్పుని ఎంత తొక్కితే అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. విజయ్ని భయపెట్టాలని చూస్తున్న ప్రతి అడుగు అతనికి స్ట్రెంగ్త్గా మారి అపోనెంట్స్ వెన్నులో వణుకు పుట్టించింది. నార్మల్గా రైట్స్ జరిగితే కార్యకర్తలు భయపడతారు, కానీ టీవీకేలో సీన్ రివర్స్ అయింది. ప్రతి రైట్ విజయ్ మీద సింపతిని పెంచితే ప్రతి కార్యకర్త అరెస్ట్ కొత్త వాళ్ళు పార్టీలోకి రావడానికి ఒక రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లా పనిచేసింది. మా నాయకుడి కోసం మేము జైలుకు వెళ్ళటానికి కూడా రెడీ అని జెన్జీ క్యూ కట్టింది. సెట్ బ్యాక్ నెంబర్ 3, మూవీ డిలేస్. విజయ్ ఫుల్ టైం పాలిటిక్స్లోకి రాకముందే తన బ్లాక్ బస్టర్ ఫిలింని రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేశాడు, కానీ డిలే అయింది. క్రిటిక్స్ అయితే విజయ్ తన సినిమాల్లో రిలవెన్స్ని కోల్పోయాడని, పాలిటిక్స్లో విజయ్ స్టోరీ ముగిసిందని చెప్పారు. సినిమా లేట్ అయితే క్రేజ్ తగ్గుతుంది అనుకున్నారు, కానీ విజయ్ ఫ్యాన్స్ ఆ గ్యాప్ని సైలెంట్గా ఒక విప్లవంలో మార్చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ మామూలుగా లేదు. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే కంటే ఎక్కువ ఎనర్జీ ఉంది. అదే ఎనర్జీని వాళ్ళు పోలింగ్ బూత్స్ దాకా తీసుకెళ్లారు. ఒక మూవీ రికార్డ్స్ని మార్చొచ్చు, కానీ నమ్మకం చరిత్రనే మార్చేస్తుంది. విజయ్ ఫ్యాన్స్ చూపించింది సినిమా పిచ్చి కాదు, తమ లీడర్ పైన ఉన్న నమ్మకం. క్రిటిక్స్ చాలా లెక్కలు చెప్పారు, కానీ విజయ్ అవేమీ పట్టించుకోలేదు. తన ఫ్యాన్స్లో ఉన్న ఎమోషనల్ ఎనర్జీని ఒక పొలిటికల్ పవర్లా మార్చేశాడు. థియేటర్లో ఈలలు వేసే గొంతులే పాలిటిక్స్లో స్లోగన్స్లా మారాయి. పేపర్లు చించే చేతులే అవినీతిని ఎదిరించే ఓటుగా మారాయి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కువగా కవర్ చేయని ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కెమెరాలన్నీ విజయ్ గ్లామర్ మీద ఫోకస్ చేస్తున్న టైంలో విజయ్ మాత్రం సైలెంట్గా ఒక పొలిటికల్ గెరిల్లా వారిని ప్లాన్ చేశాడు. అందరూ విజయ్ గెలుస్తాడా లేదా అని టీవీలో డిబేట్స్ పెడుతుంటే విజయ్ మాత్రం బూత్ లెవెల్లో ఒక డిసిప్లైన్డ్ ఆర్మీని క్రియేట్ చేసుకున్నాడు. తమిళనాడు పాలిటిక్స్లో ఒక ఆచారం ఉంది, పెద్ద పార్టీతో పొత్తు లేకపోతే కొత్త పార్టీ గెలవటం కష్టమని. కానీ విజయ్ దాన్ని రివర్స్ చేశాడు. 234 సీట్స్లో 233 మంది క్యాండిడేట్స్ని ఒంటరిగా నిలబెట్టాడు. అది సూసైడ్ అని అందరూ భయపడ్డారు, కానీ అది
అది సూసైడ్ కాదు, అది విజయ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ పార్టీకి తల వంచలేదు, తన ఫ్యాన్స్ని వేరే పార్టీ జెండాలు మొయ్యనివ్వను అని భరోసా ఇచ్చాడు. విజయ్ జస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ని నడపలేదు, ఒక పొలిటికల్ అకాడమీని నడిపాడు. బూత్స్లో జస్ట్ ఏలలు వేసే ఫ్యాన్స్ని పెట్టలేదు. ఏ బూత్లో ఏ ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలిసిన ఒక ట్రైన్డ్ పొలిటికల్ వర్కర్ని పెట్టాడు. పక్కా ప్లానింగ్, పక్కా ఎగ్జిక్యూషన్. యుద్ధానికి వెళ్లే ముందు వెపన్స్ని రెడీ చేసుకోవాలి అంటారు. విజయ్ తన క్యాండిడేట్స్ కంటే ముందు తన బూత్ ఏజెంట్స్ని రెడీ చేసుకున్నాడు. విజయ్ ఒక మాట చెప్పాడు, నేను ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోతాను, నా స్పెషాలిటీని కోల్పోతాను అని చెప్పాడు. పదవుల కోసం ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు, సింహం లాగా సింగిల్గా వచ్చాడు. విజయ్కి ఒక క్లారిటీ ఉంది, తన ఓటర్స్ తనను చూసి ఓటు వేస్తున్నారు, అంతేకాని వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాదు. రాజీ పడని ఆతిగింపే విజయ్ స్ట్రాటజీ. మీరు స్పెషల్గా కనపడాలంటే సపరేట్గా నిలబడాలి, గుంపులో కాదు. కౌంటింగ్ రోజు రిజల్ట్స్ రాకముందే తన 233 మంది క్యాండిడేట్స్ని పనయూరు ఆఫీస్కి పిలిచి కలిసి ఉండండి, ఎవరికి అమ్ముడు పోవద్దు అని ఒకే ఒక మెసేజ్ ఇచ్చాడు. కరెక్ట్గా 2 years బ్యాక్ విజయ్ అంటే ఒక యాక్టర్ మాత్రమే. అతని వెనక ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, వారసత్వం అంతకంటే లేదు. విజయ్ వెనక నిలబడటానికి ఏ స్టేట్ మిషనరీ లేదు. కానీ విజయ్ ఈ రోజు సాధించింది ఒక అద్భుతం. తమిళనాడు పాలిటిక్స్ అంటే 50 ఏళ్లుగా రెండు పిల్లర్స్ మీద బిల్డ్ అయింది. డిఎంకే అండ్ ఏడిఎంకే, 2 ఫ్యామిలీస్, 2 సింబల్స్, సూర్యుడు అండ్ 2 ఆకులు. వాళ్ళు కాకపోతే వీళ్ళు అనే ఐరన్ కర్టన్ని ఎవ్వరు దాటలేకపోయారు. కానీ మదురై మట్టి నుంచి వచ్చిన ఒక యాక్టర్, ఏ గాడ్ ఫాదర్ లేని వ్యక్తి ఆ ఐరన్ కర్టన్ని చించి పడేశాడు. చరిత్ర సృష్టించడానికి 100 ఏళ్ల వారసత్వం అవసరం లేదు, గుండె నిండా ధైర్యం, నమ్మకం ఉన్న జనం ఉంటే చాలు. విజయ్ రాకని అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. స్టాంపేడ్ కేసులతో ఇబ్బంది పెట్టారు, ఈడీ రైట్స్ తో భయపెట్టారు, మీడియా ఫన్ చేస్తుంది, సర్వేలన్నీ సింగిల్ డిజిట్ కూడా రాదు అని జడ్జిమెంట్ ఇచ్చేశాయి. చుట్టూ పద్మవ్యూహం ఉన్నా కానీ విజయ్కి తెలిసింది పోరాటం మాత్రమే. ఒకవైపు పాత తరం పొలిటికల్ జైంట్స్, ఇంకోవైపు రూలింగ్ పవర్. కొండని ఢీ కొట్టడానికి విజయ్ తన గుండెనే ఆయుధంగా మార్చుకున్నాడు. మొక్కగా ఉన్నప్పుడే తుఫాన్లను ఎదుర్కొని మహావృక్షంగా ఎదిగాడు. కౌంటింగ్ రోజు స్కోర్ బోర్డు చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది. టీవీకే 100కి పైగా సీట్లతో టాప్లో ఉంది. ఏడీఎంకే సెకండ్, డిఎంకే థర్డ్ ప్లేస్కి పడిపోయింది. జస్ట్ 2 yearsలో జీరో ఎక్స్పీరియన్స్తో 50 సంవత్సరాల సామ్రాజ్యాలని కూల్చేయటం అంటే అది మామూలు విషయం కాదు. విజయ్ జస్ట్ సీట్స్ గెలవలేదు, ఒక నార్మల్ పర్సన్ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించాడు. సీఎం సీట్ అనేది వారసత్వంగా వచ్చే ఆస్తి కాదు, ప్రజల గుండెల్లో సంపాదించుకునే స్థానం. విజయ్ దాన్ని సంపాదించాడు. మీరు నిజాయితీగా కష్టపడితే, జనం కోసం నిలబడితే ఆ జనమే మిమ్మల్ని భుజాన వేసుకొని మోస్తారు. విజయ్ సాధించిన ఈ గెలుపు దానికి సజీవ సాక్ష్యం. ఒక డెమోక్రసీలో ప్రజలతో కనెక్ట్ అయితే ఏ పవర్ మిమ్మల్ని ఆపలేదు. విజయ్ ఒక సరిహద్దుని బద్దలు కొట్టాడు, ఆకాశానికి కూడా చిల్లులు పడతాయి అని నిరూపించాడు. ఇది ఒక కొత్త చరిత్రకు నాంది. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి టీవీకే 118 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోలేదు. సో నాకున్న బిగ్ క్వశ్చన్ ఏంటంటే, టీవీకే ఎటువంటి అలయన్స్ పెట్టుకోకుండా గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందా? ప్రెసెంట్ ట్రెండ్ చూస్తే టీవీకే ఈజ్ లీడింగ్, నో డౌట్. బట్ ఒక 10 seats అటు ఇటు అయితే విజయ్ అల్టిమేట్ కింగ్ మేకర్ అవుతాడు. అఫ్ కోర్స్ కింగ్ కూడా విజయ్ అనుకోండి. కానీ ఆ 10 seats డిఎంకే దగ్గర నుండి తీసుకుంటాడా, ఏడిఎంకే దగ్గర నుంచి తీసుకుంటాడా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడా అనేది $1 million క్వశ్చన్. బట్ ఒకటి మాత్రం ఫిక్స్, విజయ్ ఈజ్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ తమిళనాడు. అండ్ ఒక న్యూ కామర్ వచ్చి సిస్టమ్ ఛాలెంజ్ చేయడమే కాదు, సిస్టమ్ని తారుమారు చేయగలడు అని విజయ్ ప్రూవ్ చేశాడు. అండ్ ఎప్పుడైతే జనాలు చేంజ్ కోసం ఎదురు చూస్తారో, డబ్బు పవర్ వాళ్ళని అడ్డుకోలేవు. ఇదే తలపతి విజయ్ పొలిటికల్ రైజ్ హిస్టరీ. ఇది కేవలం ఒక తమిళనాడు స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక ఇండియన్ స్టోరీ. డెమోక్రసీ అంటే పార్టీ సింబల్స్, వారసత్వాలు, అధికార బలం మాత్రమే కాదు. ఒక నార్మల్ సిటిజన్ తలుచుకుంటే తన ఫింగర్ మీద ఉండే సీరా చొక్కతో చరిత్రను మార్చగలడు అని నిరూపించే ఒక స్టోరీ. తమిళనాడులో 85% మంది ఆ రోజు మార్నింగ్ నిద్రలేచారు. తమ కోసం ఒక కొత్త ఫ్యూచర్ని డిసైడ్ చేసుకున్నారు. వేరే దేశాలు వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి డిఫెన్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తాయో, ప్రతి ఎర్నింగ్ మెంబర్ కూడా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈరోజు యాక్షన్ తీసుకొని రేపటిని కాపాడుకోండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఎక్స్ప్లోర్ చేసి మీ ఫ్యామిలీకి రైట్ ప్లాన్ని ఈరోజే తీసుకోండి. మీకు ఈ స్క్రిప్ట్ చాలా వాల్యుబుల్గా అనిపిస్తే, ఈ అనాలిసిస్ మీకు నచ్చితే, దీన్ని ఎవరు వినాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి, మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి వీడియోస్ మన చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సూత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.